అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి వాట్ ఈజ్ క్లాడ్ ఏఐ గురించి ఒక ఫ్యూ డీటెయిల్స్ మీతో డిస్కస్ చేద్దామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. క్లాడ్ ఏఐ అనేది మనకి ఆంథ్రోపిక్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. అసలు క్లాడ్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలి, అసలు ఏ విధంగా మన ప్రాంప్ట్ ఎట్లా ఇచ్చి క్లాడ్ నుంచి ఒక చిన్న కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఒక బిగినర్స్ ట్యూటోరియల్ లాగా వాట్ ఈజ్ నుంచి తీసుకొచ్చి ఒక బిగినర్స్ ట్యూటోరియల్ లాగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కంప్యూటర్ని ఆపరేట్ చేయడం ఎట్లా అనేది మీకు తెలిస్తే క్లాడ్ ఏఐ టూల్ని ఈరోజే మీరు ఓన్గా ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసి ఫ్రీగా యూజ్ చేయటం ఎట్లా అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. విల్ గో టు ద వీడియో. అందరికీ నమస్కారం. ఈరోజు మనం క్లాడ్ ఏఐ గురించి చాలా డీటెయిల్డ్గా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అసలు అంటే ఏంటి అండ్ అదేవిధంగా మరి క్లాడ్ ఏఐని హ్యాండ్స్ ఆన్తో అసలు ఓపెన్ చేయటం కానీ, ఫ్యూచర్స్ గురించి తెలుసుకోవడం కానీ, లైక్ ప్లాన్స్లో ఫ్రీ అకౌంట్ ప్రొఫెషనల్ అకౌంట్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అండ్ అదేవిధంగా మనం ఎలా యూజ్ చేయటానికి లైక్ ప్రాంప్ట్ రాసి ఒక జనరేటివ్ ఏఐ టూల్కి ఉన్న ఫీచర్స్తో దీన్ని ఏ విధంగా ఒక ప్రొడక్టివ్ వేలో నేర్చుకోగలం అనే బిగినర్స్ ట్యూటోరియల్ని ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాను. ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసి వెరీ సింపుల్గా క్లాడ్ అని టైప్ చేయండి, claude.ai. సో ఇమీడియట్గా మీకు కనపడేది వాట్స్ నెక్స్ట్ థింక్ పార్ట్నర్ టు బిగ్ అంబిషన్స్ అని ఈ విండో మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. డౌన్లోడ్ డెస్క్టాప్ యాప్ అని కూడా మనకి క్లాడ్ ఏఐలో డెస్క్టాప్ యాప్ కూడా ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ప్లోర్ ప్లాన్స్, ఇమీడియట్గా ఎక్స్ప్లోర్ ప్లాన్స్ అని ఇండివిజువల్, టీమ్ అండ్ ఎంటర్ప్రైజ్ అని ఇస్తున్నారు మనకి. అంటే క్లాడ్ అంటే ఏంటని చెప్పకుండా గబగబా మనకి ప్లాన్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఏంటంటే క్లాడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ లైక్ జనరేటివ్ ఏఐ టూల్ అండి. ఆంథ్రోపిక్ నుంచి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, అంటే చాట్జిపిటి గురించి కనుక మీకు అవగాహన ఉంటే రిలవెంట్ టు ద చాట్జిపిటి లాంటి టూలే, బట్ వెరాజ్ మోర్ ఎడిషనల్ ఫీచర్స్ ఆర్ ఆల్సో దేర్ అని క్లాడ్ నుంచి మనకి యాక్యురేట్గా సర్వీసులు ఇవ్వటము, యాక్యురేట్గా రెస్పాన్సెస్ ఇవ్వటం, క్విక్గా ఇవ్వటం అండ్ ప్రొఫెషనల్ వేలో మనకి ఆ టాస్కులు పనిచేయటం లాంటివి ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, క్లాడ్లో మనకి ఫ్రీ అకౌంటు, ప్రొఫెషనల్ అకౌంటు, మ్యాక్స్ ప్లాన్ అని 3 ప్లాన్స్ మనకి ఇస్తున్నారు ప్రజెంట్. అంటే ఎప్పటికప్పుడు కూడా ఏఐలో మనకి చాలా అప్డేట్స్ వస్తున్నాయండి. సో ఎట్ ప్రజెంట్ నేను వీడియో చేసే టయానికి ఈ విధంగా ఉంది మనకి. సో ఇక్కడ మనకి ఫ్రీ ఏంటంటే కంప్లీట్గా టోటల్గా ఫ్రీ. మీకు ఈ ఫీచర్స్ మనకి ఫ్రీ అకౌంట్లో చాలా మెనీ ఫీచర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. చాట్ వెబ్ నుంచి కానీ, ఐఓఎస్ నుంచి, ఆండ్రాయిడ్ నుంచి, డెస్క్టాప్ నుంచి కూడా మనం హ్యాపీగా ఈ ఏఐ టూల్ని యూజ్ చేయొచ్చు. జనరేట్ కోడ్, విజువలైజ్ ద డేటా. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ అండ్ కోడ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా, ఏ స్క్రిప్ట్స్ అయినా, డేటాబేస్ అయినా, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో దేంట్లో ఇన్వాల్వ్ అయినా ఆ కోడ్ జనరేట్ చేసుకోవచ్చు యూజింగ్ దిస్ క్లాడ్ ఏఐ టూల్. విజువలైజ్ ద డేటా అంటే మన ఎక్సెల్ డేటా అవ్వచ్చు, నోట్ ప్యాడ్ డేటా అవ్వచ్చు, డాక్యుమెంట్స్ డేటా అవ్వచ్చు, పీడిఎఫ్ డేటా అవ్వచ్చు, ఏదన్నా ఉంటే దాన్ని ప్రిడిక్షన్స్, చార్ట్స్ రూపంలో డేటాను విజువలైజ్ చేయడానికి క్లాడ్ చాలా బ్యూటిఫుల్గా యూజ్ అవుతుంది, చాలా బ్యూటిఫుల్గా. ఓకే, మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి టెక్నాలజీల్లో లైక్ ఈ పార్ట్స్ ఆఫ్ పాయింట్లో ఇండిపెండెంట్గా వీడియోలు చేసి మనం రిలీజ్ చేద్దాం. ఇదేంటంటే బిగినర్స్కి ఒక అవేర్నెస్ తేవటానికి ఎండ్ టు ఎండ్ పాయింట్ని క్విక్గా అవుట్లైన్ లాగా మనం ఈ వీడియోతో ముందుకెళ్దాం, బిగినర్స్ ట్యూటోరియల్స్ లాగా. ఓకే, సో క్రియేటింగ్ ఫైల్స్ అండ్ ఎగ్జిక్యూటింగ్ కోడ్ అండ్ అన్లాక్ మోర్ క్లాడ్ విత్ డెస్క్టాప్ ఎక్స్టెన్షన్స్, ఎంసీపీ, ఎక్స్టెండింగ్ థింకింగ్ ఫర్ ద కాంప్లెక్సిటీ, ఇలాంటి ఫీచర్స్ మనకి ఫ్రీలోనే యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ప్రో ఏంటంటే ఎవ్రీడే ప్రొడక్టివిటీకి మోర్ యూసేజ్ దాన్ ఫ్రీలో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఉండి అడిషనల్గా ఇంక్లూడ్ క్లాడ్ కోడ్ అండ్ క్లాడ్ కోవర్క్, డిజైన్స్, డేటా సైన్స్, ఇలా ఫ్యూచర్స్ క్లాడ్ ఫర్ మైక్రోసాఫ్ట్ 365 కూడా మనకి $17కి మనకి అందుబాటులో తేవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇది లైక్ ప్రో మ్యాక్స్ ప్లాన్, ఇవన్నీ కూడా మీరు ఒకసారి రివ్యూ చేయండి. వాట్ ఈజ్ వాట్ అనేది మీకు స్పష్టంగా అర్థమైపోతాయి. ఇదిగోండి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో ఇక్కడ ఏం చెప్తున్నాడు, వాట్ ఈస్ క్లాడ్ అనేది స్పష్టంగా క్లాడ్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైన్డ్ బై ఆంథ్రోపిక్ యూజింగ్ కాన్స్టిట్యూషనల్ ఏఐ టు సేఫ్, యాక్యురేట్ అండ్ సెక్యూర్ ద ట్రస్టెడ్ అసిస్టెంట్ ఫర్ యువర్ టు డూ యువర్ బెస్ట్ వర్క్. అంటే యూ కెన్ యూజ్ క్లాడ్ ఫర్ యువర్ ఓన్ పర్సనల్ యూసేజ్, అట్ ద సేమ్ టైమ్ క్రియేట్ ఎ టీమ్ అకౌంట్ టు కొలాబరేట్ విత్ యువర్ టీమ్మేట్స్. ఈ విధంగా క్లాడ్ అనేది మన ముందుకి తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు లైక్ బిగినర్స్ కింద లైక్
క్లాడ్లో ఒక అకౌంట్, ఫ్రీ అకౌంట్ మన ఈమెయిల్ ఐడి ఏదైనా ఉంటే ఈజీగా ఓపెన్ చేయొచ్చు. సో ఈ అకౌంట్ క్రియేట్ చేయడానికి మీకు ఒక ఈమెయిల్ ఐడి ఉంటే చూడండి, క్లాడ్ లాగిన్ చేసిన తర్వాత కంటిన్యూ విత్ జీమెయిల్ లైక్ గూగుల్ అంటున్నారు కదా, ఇక్కడ క్లిక్ చేయండి. వెరీ సింపుల్గా. లేదంటే రైట్ సైడ్లో మీకు ఇట్లా పాపులర్ వచ్చింది అనుకోండి, పాపప్ వచ్చింది అనుకోండి, దాంట్లో ఉన్న ఈమెయిల్ ఐడి అంటే ఈ బ్రౌజర్లో ఒక ఈమెయిల్ ఐడి లాగిన్ అయ్యి ఉంటే ఇలా పాపప్ వస్తుంది. రాలేదు అంటే కంటిన్యూ విత్ గూగుల్ క్లిక్ చేయండి పర్ఫెక్ట్గా అండ్ చూజ్ యువర్ ఈమెయిల్ ఐడి. నేను ఒక ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్నాను. ఎస్, యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ లైక్ యు ఆర్ సైనింగ్ బ్యాక్ ఇన్ టు ద క్లాడ్ అని వచ్చేస్తుంది మీకు ఇమీడియట్గా. ఫస్ట్ టైం అయితే యూ విల్ బి ఆస్క్ ఎ క్వశ్చన్ టు యాక్సెప్టింగ్ టర్మ్స్ అని. నో ప్రాబ్లం, యాక్సెప్ట్ చేయండి. క్లాడ్ నుంచి ఒక ఫ్రీ అకౌంట్ లేదు, నేను చదువుకుంటాను టర్మ్స్ అండ్ కండిషన్స్ అనుకుంటే యూ జస్ట్ గో త్రూ అండి, నో ప్రాబ్లం. ఓకే, సో ట్యాకిల్ యువర్ టఫెస్ట్ వర్క్ విత్ ద లైక్ థాటెస్ట్ టఫ్ వర్క్ విత్ ఓపస్ 5 అంట. అప్గ్రేడ్ టు ట్రై ఓపస్ 5 అని రకరకాల ఫీచర్స్ని మనకి కొత్తగా అప్డేట్ చేస్తున్నారు. ఎందుకంటే దిస్ ఇస్ ద న్యూ ఫ్యూచర్. సో మేక్ ఇట్ క్లోజ్. నౌ ఎప్పుడైతే మీరు ఒకసారి యూజర్ నేమ్ లైక్ జీమెయిల్ ఐడి గూగుల్ యూజ్ చేసుకుని లాగిన్ చేసి వచ్చేస్తారో ఇక్కడికి, వచ్చిన తర్వాత ఇలా డాష్ బోర్డ్ వస్తుంది మీకు. అంటే యూజర్ లాగ్డ్ ఇన్ అకౌంట్ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఫ్రీ ప్లాన్లో ఉన్నది శేఖర్ మెట్ల. మై నేమ్ ఇస్ శేఖర్. సో ఇక్కడ న్యూ చాట్, ఆఫ్టర్నూన్ శేఖర్ అండ్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని టుడే అని ఇక్కడ సెర్చ్ బటన్ లాగా కనబడుతుంది కదా. ఇక్కడ మనం ప్రాంప్టులు రాయాలి. అంటే మన క్వశ్చన్ అడిగే విధానాన్ని ప్రాంప్ట్ అంటారు ఇక్కడ ఏఐ టూల్స్లో. సో ఇక్కడ నేను వెరీ సింపుల్గా లైక్ ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డెవలపర్లు అనుకోండి, మీరు రైట్ ఏ పైథాన్ అంటే లైక్ సింపుల్గా రైట్ ఏ కోడ్ ఫర్ క్యాలిక్యులేటర్ అని సింపుల్గా రాశాను అనుకోండి. మరి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడ్ రాయాలండి? ఇది మనం క్లారిటీగా రాయటం లేదు ప్రాంప్ట్. సో ప్రాంప్ట్ రాసే విధానంలో మీ థాట్స్ని, మీకు ఎలాంటి అవుట్పుట్ కావాలి, మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది వెరీ క్లియర్గా స్పెసిఫిక్గా సింపుల్గానే 10 లైన్ల ప్రాంప్ట్ రాయకూడదు మళ్ళీ, ఇట్స్ నాట్ గుడ్ ప్రాంప్ట్. సో వెరీ సింపుల్గా 1-2 లైన్స్లో మీ యొక్క థాట్ని రాసేయండి. లేదు మీరు ఎక్స్పెక్ట్ చేసిన థాట్ అవుట్పుట్లో రాకపోతే మళ్ళీ ప్రాంప్ట్ చేంజ్ చేసుకుని మళ్ళీ రాయొచ్చు. ఎందుకంటే ఒకసారి ప్రాంప్ట్ రాసి ఇక ఇదే ఫైనల్ వచ్చేసింది అదే యాక్యురేట్ అని నమ్మకండి. ఫస్ట్ ప్రాంప్ట్ రాసింది వచ్చింది అవుట్పుట్ని డ్రాఫ్ట్ లాగా చూసుకోండి. కరెక్షన్స్ ఉంటే మళ్ళీ రీప్రాంప్ట్ రాసి దాన్ని రివ్యూ చేసుకోండి. అండ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు కలెక్ట్ చేసుకుని చదవాలనుకుంటున్నారో, యూజ్ చేయాలనుకుంటున్నారో దాని మీద మీకు అవగాహన ఉండాలి. ఎనీ ఏఐ ప్రాంప్ట్లు మీకు జనరేట్ చేసే కంటెంట్ 99% మాత్రమే యాక్యురేట్. There might be some mistakes would be there while generating of content of AI tools. దానికి మీకు అథెంటికేషన్ ఉండాలి, ఆ సబ్జెక్ట్ మీద మీరు క్లారిటీగా ఉండాలి, ఫండమెంటల్స్ మీకు తెలిసి ఉండాలి. లేదంటే మీరు ఎవరైనా ఆ పర్టికులర్ కన్సర్న్ ప్రొఫెషన్ అన్న మీరు కన్సర్న్ చేయాలి. ఇలా అనుకుంటున్నాను, మరి ఎస్ వీ కెన్ గో ఆర్ నాట్ అని. లైక్ ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకోవటం, హెల్త్కి సంబంధించిన డిసిషన్ తీసుకోవటం, ఇలాంటివి. ఆల్ రైట్. సో చూడండి, ఇక్కడ రైట్ ఏ కోడ్ ఫర్ పైథాన్ లైక్ క్యాలిక్యులేటర్ అన్నాను. మరి క్యాలిక్యులేటర్ కోడ్ పైథాన్లో రాయాలా, జావాలో రాయాలా, జావా స్క్రిప్టా, ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజా, మనం కోడింగ్ స్పెసిఫై చేయలేదుగా. ఇలాంటి సినారియోలో ఏఐ టూల్ ఏం చేస్తుందంటే హాలుసినేషన్, పాపులర్ ఏఐ లైక్ పైథాన్ కానీ లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఏదైతే ఉంటుందో దానికి ప్రయారిటీ తీసుకుని ఆ కోడ్ జనరేట్ చేయడం జరిగింది ఆ లాంగ్వేజ్లో. సో అందుకని రైట్ ఏ పైథాన్ కోడ్ ఫర్ క్యాలిక్యులేటర్ ఇన్ పైథాన్ అని మెన్షన్ చేస్తే పైథాన్లో సోర్స్ కోడ్ ఇస్తుంది. ఒకవేళ జావా అని మెన్షన్ చేస్తే జావాలో ఇస్తుంది. పైథాన్ అండ్ జావా అంటే రెండింటిలో కూడా జనరేట్ చేసి ఇస్తుంది. బీ క్లియర్ అండి. ఓకే, సో నేను సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ అంటే ఈ యారో బటన్ ఉంది కదా, అప్ యారో బటన్, సెండ్ ఏ మెసేజ్. చూడండి, రైట్ ఏ కోడ్ ఫర్ క్యాలిక్యులేటర్ ఇన్ పైథాన్ క్యాలిక్యులేటర్ విత్ బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ ఆపరేషన్స్తో మనకి సోర్స్ కోడ్ జనరేట్ చేసి ఇస్తుంది. చూడండి, స్టార్ట్ వర్క్ లైక్ అసైన్మెంట్ ఆఫ్ టాస్క్ ఈజ్ ఇనిషియేటెడ్. మరి ఈ క్లాడ్ ఏఐ అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి కోడ్ జనరేట్ చేయడానికి మాత్రమేనా? కాదండి. ఒక ఆర్టికల్స్ రాయొచ్చు, ఒక బ్లాగ్స్ రాయొచ్చు, ఒక జర్నలిస్ట్ లాగా రాయొచ్చు, అండ్ సో మెనీ ఫీచర్స్ వాట్ నాట్ అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు డేటా అంతా ఉంది, మరి ఎలా పనిచేస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి? అది ఏమన్నా మనిషా? కాదు. ఏఐ టూల్ అనేది ఇట్స్ అ సిస్టమేటిక్, ఒక అల్గోరిథం మీద పనిచేస్తుంది. అండ్ డేటా అంతా కూడా LLM మోడల్స్లో, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్లో డేటా అంతా ఎక్వైర్ చేసుకుని పెట్టారు ఆల్రెడీ.
ఆల్గరిథమ్స్ మనం అడిగిన క్వశ్చన్ని రిఫైన్ చేసుకుని మళ్ళీ మనకి ఆ డేటాబేస్లో ఎతికి ఫైండ్ అవుట్ చేసి మనకి రెస్పాన్స్ రూపంలో ఒక ఆర్డర్ వేలో ఇంగ్లీష్లో, అంటే మీరు ఏ లాంగ్వేజ్లో అడిగితే ఆ లాంగ్వేజ్, మరి తెలుగు సపోర్ట్ చేస్తుందా, హిందీ సపోర్ట్ చేస్తుందా, ఫ్రెంచ్ సపోర్ట్ చేస్తుందా, జర్మనీ సపోర్ట్ చేస్తుందా అనే సందేహాలు అక్కర్లేదు మీకు ఏ లాంగ్వేజ్లో ప్రాంప్ట్ కూడా మీరు తెలుగులో కూడా అడగచ్చు. తెలుగులో కావాలంటే తెలుగులోనే ఇస్తుంది అవుట్పుట్. ట్రై చేయాలి హ్యాండ్స్ ఆన్. దాని మీద ఒక వీడియో మీరు చేయండి అనొద్దు, చేయమంటే చేస్తాను నేను, నో ప్రాబ్లం. సో మీరు ఏంటంటే హ్యాండ్స్ ఆన్ మీరు ప్రాక్టీస్ చేయాలి. వీడియోస్ చూడటం వల్ల మీకు నాలెడ్జ్ మాత్రమే వస్తుంది. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయటం వల్ల స్కిల్స్కి మీరు మాస్టర్ అవుతారు. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి పైథాన్ కోడ్ అంతా వెరీ క్లియర్గా మనకి క్యాలిక్యులేటర్కి, అడ్వాన్స్డ్ క్యాలిక్యులేటర్ని మనం ప్రిపేర్ చేసి ఇచ్చేసిందండి కోడ్. ఎంత బ్యూటిఫుల్. పైచామ్ ఐడి ఉంటే మీరు ఈ కోడ్ రన్ చేసేసి పైచామ్ ఐడిలో కాపీ పేస్ట్ చేసుకుని, అంటే కాపీ పేస్ట్ చేస్తున్నాం కదా, మరి కాపీ రైట్స్ ఏమైనా ఉంటాయంటే ఏమి ఉండవు, ప్రస్తుతానికైతే ఏమీ లేవు అలాంటివి. సో calculator.py అనే పైథాన్ ఫైల్ క్రియేట్ చేసుకుని రన్ చేసుకోవడమే. బేసిక్ ఆపరేషన్స్ చూడండి వెరీ క్లియర్గా. క్లాడ్ ఫర్ డెస్క్టాప్ అని ఇది డౌన్లోడ్ చేసుకోండి అంటున్నాడు. ఫ్యూచర్స్ అన్నీ మీకు పైచామ్లో చూడండి, నేను చూపిస్తాను. నా దగ్గర పైచామ్ ఐడి పైథాన్ ప్రోగ్రామ్ రన్ అవడానికి రెడీగా ఉంది. లెట్స్ హ్యావ్ ఎ డిస్కషన్. సో ఇక్కడ చూడండి, సమ్ పైథాన్ ప్రాజెక్ట్లో నేను రైట్ క్లిక్ తీసుకుని న్యూ క్యాలిక్యులేటర్ ఎంటర్. పైథాన్ గురించి నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర సో మెనీ వీడియోస్ ఉన్నాయి. మీరు దానికి ఏమి రావు కదా, నాకు ఇదేంటి పైథాన్ ప్రోగ్రామ్ చూపిస్తున్నారు అని సందేహాల్లో వద్దు. డైరెక్ట్గా కాపీ చేసి కోడ్ పేస్ట్ చేశాను ఇక్కడ. ఏమండి, పైచామ్ ఐడి గురించి తెలుసుంటే మీకు ఇట్స్ వెరీ ఈజీ. రన్ చేస్తున్నాను ప్రోగ్రామ్ని. రన్ క్యాలిక్యులేటర్. ఇదిగోండి క్యాలిక్యులేటర్లో అంతా మనకి వెల్కమ్ పైథాన్ క్యాలిక్యులేటర్. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్ ఇవన్నీ వచ్చేసినాయి. స్క్వేర్ రూట్ అయితే ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు, అడ్వాన్స్ ఆపరేషన్స్ అని. రైట్, ఎంటర్ యువర్ చాయిస్లో మనం వన్ తీసుకుంటాను, ఎడిషన్ అనమాట. సో 1 హిట్ ఎంటర్ ఫస్ట్ నెంబర్, సమ్ నెంబర్ చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం. 20 + 30. అదిగోండి ఇచ్చేసిందా 20 + 30. ఎక్కడిచ్చింది ఆన్సర్ ఫస్ట్? ఇదిగోండి 20 + 30 50. బ్యూటిఫుల్, ద క్యాలిక్యులేటర్ ఈజ్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ. ఇలా చిన్న ప్రోగ్రామ్స్ని మీరు కోడ్ రాసుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే ఒక చిన్న సరదా సంభాషణ ఏంటంటే, నేను 100 ప్రాజెక్టులు చేసాను, సాఫ్ట్వేర్ నేర్చేసుకున్నాను, కోచింగ్ అని మన స్టూడెంట్స్ కానీ వీళ్ళంతా అపోహల్లో ఉంటున్నారు. ఆ అపోహలను కొంచెం కట్ చేయండి. ఎందుకంటే ChatGPT ఇవన్నీ చిన్నటిని కోడ్ రాసి మీకు ఇస్తుంది ముందు. దాంట్లో మీరు చేసింది ఏమీ లేదు అనేది గుర్తించండి. మీరు ఓన్గా సోర్స్ కోడ్ రాయాలి అంటే మీరు బేసిక్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా నేర్చుకుని ఇక్కడ జనరేట్ చేసుకున్న కోడ్ని ఇంటిగ్రేట్ చేయటం ఒక స్కిల్, ఒక ఆటోమేషన్ స్కిల్. AI ఏజెంట్స్ అని ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అవుతుంది కాన్సెప్ట్స్. సో ఆటోమేషన్ స్కిల్, ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయగలను అలాంటి టెక్నిక్స్ని మీరు ChatGPT యూస్ చేసుకుని కోడ్ రాస్తూ, కోడ్ అంతా మెమరైజ్ ఏం చేసుకోక్కర్లేదు, టెక్నిక్స్ కావాలి మీకు ఎట్లా రాయాలి, అలాంటి టెక్నిక్స్ నేర్చుకోండి. ఆల్రైట్, సో ఇదంతా కూడా సాఫ్ట్వేర్ కోడర్స్కి అని అనుకుంటే, మరి ఆర్టికల్స్ రాయొచ్చా, ఒక బ్లాగర్ రాయొచ్చా, ఒక నోట్స్ టెక్స్ట్ బుక్లు రాసుకోవచ్చా? ఎస్, దాంతో మీరు రెవెన్యూ కూడా జనరేట్ చేసుకోవచ్చు కంటెంట్ క్రియేటర్గా. చూడండి, చిన్న ఆర్టికల్ రాద్దాం. నా మైండ్లో ఎప్పుడు ఐటీకి సంబంధించినవి ఉంటాయండి. సో నేను దేని గురించి రాయాలో అర్థం కావట్లా. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా రాసేద్దాం. ఎస్, రైట్ ఏ ఆర్టికల్ ఇన్ ఫ్యూచర్ ఆఫ్ FUTURE, ఒకసారి పడతా ఉంటాయి, ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఇన్ AI రివాల్యూషన్. AI యొక్క యుగంలో ఏమండి, ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, రైట్ యాన్ ఆర్టికల్. ఇంగ్లీష్లో మీకు స్పెల్లింగ్లు రావు, ఆ మిస్టేక్స్ వస్తాయి, ఈ మిస్టేక్స్ వస్తాయి, వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారు, ఇలాంటివన్నీ పక్కన పెట్టేసేసి మీకు వచ్చింది రాసేయండి. AI విల్ అండర్స్టాండ్ వెరీ వెరీ ఈజీ. గ్రామర్లో ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ చేయకండి దయచేసి, మీరు రాయండి అంతే. రైట్ అంటే క్వశ్చన్ అడగండి. రైట్ అన్ ఆర్టికల్ ఆన్ ఇన్, నో ప్రాబ్లం, ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఇన్ AI రివాల్యూషన్. ఓకే, సో ఇది
ఇక్కడ మనం స్పెసిఫిక్గా పారాగ్రాఫ్లో కావాలా, అవుట్పుట్ ఎట్లా కావాలనే స్పెసిఫై చేయాలి మనం ఆర్టికల్ కాబట్టి. లేదంటే అది ఒక డిసిషన్ తీసుకుని రాసేస్తుంది, నో ప్రాబ్లం. ఇన్ పారాగ్రాఫ్స్ అంటున్నాను, ఇన్ పారాగ్రాఫ్స్ కామా అండ్ బుల్లెట్ పాయింట్లు ఏమైనా పెట్టాలా, ఇంపార్టెంట్ పాయింట్లు ఏమైనా పెట్టాలా, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ వర్డ్ మీద ఒక ఇండస్ట్రీ స్పెసిఫిక్గా ఏమైనా రాయాలా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మరి ఎన్ని వర్డ్స్ ఉండాలి, 300 వర్డ్స్ చాలా, 500 వర్డ్స్ మనం స్పెసిఫై చేయాలి. నేను 300 వర్డ్స్ చాలని చెప్తున్నా. ఓకే, ఇన్ 300 వర్డ్స్ ప్రొఫెషనల్గా రాయమంటున్నాను. టోను అది ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్, లేదా ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు, లేదు మరి ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగే సమ్మిట్కి సంబంధించి మంచి వర్డ్స్ యూజ్ చేయమని అట్లా కూడా రాసుకోవచ్చు. ఒకవేళ ఇదే ఆన్లైన్లో పబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నాను నేను అనుకుంటే ఎస్ఈఓ ఫ్రెండ్లీ అని రాసుకోవచ్చు. ఎస్ఈఓ ఫ్రెండ్లీ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం కదా, ఒక కీవర్డ్లు స్టాండర్డ్గా ట్రెండింగ్గా ఉండే కీవర్డ్స్ అన్నీ దాంట్లో యాడ్ చేయడం జరిగింది అట్లా. ఓకే, సో 300 వర్డ్స్ ప్రొఫెషనల్ వే అని ఇచ్చాను, చాలు, ఇంకా చాలు. ఎందుకంటే నా రిక్వైర్మెంట్స్ ఇంకా బోల్డ్ ఉంటాయి మైండ్లో, బట్ దీస్ ఆర్ ద ఎనఫ్. సో సబ్మిట్ చేశాను ఈ ప్రాంప్ట్ని. లెట్స్ సీ ఆర్టికల్ ఆఫ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఇన్ ఏఐ రివాల్యుయేషన్. చూద్దాం. ఇదే విధంగా మీరు ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటే మరి చేసుకోవచ్చా? చాలా బ్యూటిఫుల్గా చేయొచ్చు. ఇదిగోండి, ఆర్టికల్ ఈజ్ రెడీ. ఇదిగోండి, ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఇన్ ఏఐ రివాల్యుయేషన్ విత్ పారాగ్రాఫ్స్ అన్నాం కదా, విత్ పారాగ్రాఫ్స్ బ్యూటిఫుల్గా 300 వర్డ్స్ అన్నాను, 300 వర్డ్స్. మరి 500 వర్డ్స్ అంటే 500 వర్డ్స్, 1000 అయితే 1000 ఇస్తుందండి. 320 వర్డ్స్ అక్రాస్ 6 ఫోకస్డ్ పారాగ్రాఫ్స్, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, క్లోజింగ్, అట్లా అన్ని ఛాలెంజెస్ ఏంటి అని డౌన్లోడబుల్ ఫైల్ కూడా మనకు అందుబాటులో తెచ్చింది. మరి అదేవిధంగా మరి డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు మరి నాకు డైట్ ప్లాన్ కావాలంటే నేను చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఒక సాంగ్ క్రియేట్ చేయాలంటే చేసుకోవచ్చు. ఒక లీవ్ లెటర్ రాయమంటే రాసొద్దా? ప్రిపేర్ ఏ లీవ్ లెటర్ టు ద మేనేజర్ ఫర్ 2 days. డేస్ స్పెసిఫై చేయటం ఇక్కడ, అండ్ మేనేజర్ పేర్లు స్పెసిఫై చేస్తే వెరీ క్లియర్గా కంప్లీట్ మ్యాటర్ ఇస్తుంది, లేదంటే టెంప్లెట్ ఇస్తుంది. ఓకే, టు ద మేనేజర్ ఫర్ 2 days లీవ్ ఏమని రాద్దాం, రీజన్ డ్యూ టు ఏంటి రాద్దామండి, పర్సనల్ వర్క్, లేదంటే ఏదైనా ఫంక్షన్, వాట్ ఎవర్ ఇట్ మీరు రాయొచ్చు, నో ప్రాబ్లం. సబ్మిట్ చేశాను, వెరీ సింపుల్ది. మరి ఈ లెటర్ రాసింది ఊరికే ఇక్కడ లెటర్తో పరిమితమా, లేకపోతే ఈమెయిల్ కూడా డైరెక్ట్గా ఇక్కడ నుంచి చేయొచ్చా? మనం క్లాడ్లో అలాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. డైరెక్ట్గా మీరు జీమెయిల్ని ఇంటిగ్రేట్ చేసుకుంటే యూ కెన్ మేక్ ఇట్ డైరెక్ట్లీ టు ద మేనేజర్ ఈమెయిల్. అంటే మీరు డ్రాఫ్ట్ని ఒకసారి చెక్ చేసుకోవాలిగా, చేసేసుకుని ఇమీడియట్గా ఇదిగోండి మేనేజర్ పేరు రాయలేదు కాబట్టి ఇట్లా ఇస్తుంది. దీన్ని మనం రీనేమ్ చేసుకొని 2 days ఎప్పుడు డేటు ఎండ్ డేట్లు ఏంటి అనేది రాసుకొని లెటర్ అంతా ప్రిపరేషన్ అయిపోయింది. చూడండి, మీ పేర్లు కూడా ఇచ్చుంటే డిజిగ్నేషన్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. నేను ఈమెయిల్ ఐడి ఇదిగోండి, ఈ శేఖర్ మీద క్లిక్ చేస్తే వేర్ వి గో టు ద సెట్టింగ్స్ అండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. కనెక్టర్స్, లెఫ్ట్ సైడ్లో కనెక్టర్స్లో ఇదిగోండి కనెక్టెడ్, ఆల్, నాట్ కనెక్టెడ్. ఇక్కడ యాడ్లో మనకి బ్రౌజ్ కనెక్టర్స్లో జీమెయిల్ కనపడుద్ది. మీ జీమెయిల్ ఏదైతే ఉందో అది కనెక్ట్ చేసుకుంటే ఇట్లా ప్లస్ చేసేసుకుంటే, కనెక్ట్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగితే లాగిన్ చేయండి. కనెక్ట్ చేసేసుకుంటే ఇక్కడ చూడండి ఈమెయిల్ లెటర్ అయిపోయిన తర్వాత కింద ఏమొచ్చింది ఆటోమేటిక్గా, సెండ్ వయా ఈమెయిల్, ఓపెన్ ఇన్ మెయిల్. ఓకే, ఓపెన్ ఇన్ మెయిల్ అంటే ఇది ఏ బ్రౌజర్లో కావాలంటే ఆ బ్రౌజర్లో ఓపెన్ చేసేస్తుంది. లేదు మరి సెండ్ చేసేయమంటే డైరెక్ట్ జీమెయిల్కి వెళ్ళిపోయి సెండింగ్కి రెడీగా ఉంటుంది. ఇదిగోండి లీవ్ లెటర్ 2 ఎవరికి పంపించాలి, ఇదిగో మ్యాటర్ అంతా జీమెయిల్లోకి వచ్చేసింది. ఇక్కడ డిలీట్ చేసా, అవన్నీ ఫిల్ చేసి కరెక్షన్ చేసేసుకొని సెండ్ కొట్టేయటమే. ఓకే, సో నెక్స్ట్ అదే విధంగా మరి క్రియేటింగ్ ఏ పోస్టర్స్ చేస్తుందా అంటే చాలా యాక్యురేట్గా క్రియేట్ చేస్తుంది. ఒక చిన్న ప్రాంప్ట్ రాస్తాను క్విక్గా. క్రియేట్ ఏ FB పోస్ట్ సైజ్ ఇమేజ్ ఆన్, ఒక కోర్స్ పేరు పెడదాం, జనరేటివ్ AI టూల్స్ ఫర్ కార్పొరేట్ స్టైలు. నేను టైటిల్ ఇచ్చేసాను, ఏం కావాలి ఇమేజ్. క్రియేట్ FB పోస్ట్ సైజ్ ఇమేజ్ ఆన్ జనరేటివ్ FB పోస్ట్ అంటే సోషల్ మీడియాకి సంబంధించి FB పోస్ట్ ఒక సైజు స్క్వేర్ టైప్ ఉంటుంది, 1000 x 1000 అనుకుంటాండి ఆ సైజు ఇమేజ్. లేదంటే ఇక్కడ మనం 1000 x
అంటే మోర్ యాక్యురేట్గా నాకు తెలియదు. గూగుల్లో చేసి చెక్ చేయండి, పెద్ద విషయం కాదు ఇవన్నీ. మనకి ఏదైనా విషయం తెలుసుకునేటప్పుడు గూగుల్ ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఒక ఇమేజ్ లేదంటే ఎఫ్బి సైజ్ అని చాట్ ఇక్కడ కూడా మీరు టైప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇమేజ్ ఆన్ జనరేటివ్ AI టూల్స్ కార్పొరేట్ స్టైల్, ఇవన్నీ టెంపరేట్స్ లాగా రాసుకోండి. దీస్ ఆర్ ద నోట్స్ అంటే మీకు బిగినర్స్కి. ఓకే, సో కార్పొరేట్ స్టైల్, ప్రొఫెషనల్, క్లీన్గా ఉండాలి, 4K క్వాలిటీ, ఫర్ కోర్స్ ప్రమోషన్, దట్స్ ఇట్. మీకు ఏదైనా ఒక మోడల్ని విమెన్ కానీ ఎవరైనా యాడ్ చేయమంటే యాడ్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఒక ఈమెయిల్ ఐడి యాడ్ చేయాలనుకోండి, యాడ్ ఇన్ఫో యాట్ ఏదైనా ఈమెయిల్ ఐడి కావాలంటే యాడ్ చేస్తుంది. అంటే ప్రమోషనల్ పర్పస్ కదా, ఒక బటన్ యాడ్ చేయమంటే యాడ్ చేస్తుంది. అంటే ముందు ఇలా సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చి సబ్మిట్ చేయండి, సెండ్ ఏ టెక్స్ట్. ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత మిస్సింగ్ థింగ్స్ ఇవి ఉన్నాయి, ఇవి ఉంటే బాగుంటుందని అనిపిస్తే మీకు యూ జస్ట్ ట్రై టు యాడ్ ఇట్. లేదు ఇది ఎక్స్ట్రా వచ్చింది రిమూవ్ చేద్దాం అనుకుంటే రిమూవ్ చేయండి. ఈ విధంగా మీ యొక్క క్రియేటివ్కి సంబంధించిన సోషల్ మీడియా అవ్వచ్చు, డిజిటల్ మార్కెటింగ్ అవ్వచ్చు, అండ్ అదేవిధంగా ఒక బుక్ కవర్ పేజ్ అవ్వచ్చు, అంటే డిజైన్ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చాలా హ్యాపీగా యాక్యురేట్గా క్రియేట్ చేసుకోవచ్చు యూజింగ్ క్లౌడ్ ఆల్సో. మీరు చేయాల్సిందల్లా ఒకటే, వీడియో చూడటం పాజ్ చేసి మొబైల్ కానీ డెస్క్టాప్ కానీ ఇంటర్నెట్ కనెక్టెడ్ ఉంటే అది హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసి కాన్ఫిడెన్స్ గెయిన్ చేయాలి. రోజుకో చిన్న స్కిల్ నేర్చుకోండి. లేదు నేను తొందరగా హీరోని అవ్వాలనుకుంటే ఎక్కువ టైం స్పెండ్ చేయండి. నేను చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను, నాకు డబ్బులు రావట్లేదు అంటే మీ యొక్క స్కిల్స్ని, క్రియేటివిటీ స్కిల్స్ని షేర్ విత్ యువర్ స్టేటస్ కానీ, అండ్ అదేవిధంగా ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో ప్రజెంట్ చేయండి మీ వర్క్ని. ఇలాంటి వర్క్ మీకు కావాలంటే నేను చేసి పెడతాను, ఫర్ దిస్ మచ్ ఆఫ్ ఛార్జెస్ ఆఫర్స్ అని. ఇలా మీ మార్గాలను మీరు ఎనేబుల్ చేసుకోండి. చూడండి మన పోస్టర్, గ్రేట్ పోస్టర్ ఈజ్ రెడీ. ఇక్కడ 1000x1000 అన్నాను కదా, CTA అన్నీ ఇచ్చింది. మరి దీన్ని ఎట్లా డౌన్లోడ్ చేయాలి? ఇక్కడ ఇస్తున్నాడు, రైట్ సైడ్లో 3 డాట్స్ ఇచ్చాడు. డౌన్లోడ్ PNG 3 ఫార్మాట్స్ ఇస్తున్నాడు. ఇమేజ్ ఈజ్ రెడీ. ఎక్స్క్యూజ్ మీ, ఓపెన్ చేద్దాం. PPT ఉంది ఇక్కడ. డౌన్లోడ్ PNG. ఏం డౌన్లోడ్ అవుతుందండి ఇది? సరే, రైట్ క్లిక్ కొట్టేసి సేవ్ యాజ్. మీకు ఇక్కడ టోకెన్స్ కానీ వ్యాలిడిటీ కానీ అయిపోతే మళ్ళీ స్టాప్ అవుతుందండి అది డౌన్లోడ్ అవటం, ఎందుకంటే ఫ్రీ ప్లాన్ అప్గ్రేడ్ అంటుంది కదా. సో ట్రై చేయండి. ఇదిగోండి పోస్టర్ అయితే అరీ సిస్టమ్స్, న్యూ కోర్సు, జనరేటివ్ AI టూల్స్ మాస్టరీ, ChatGPT అండ్ 20+ 100% సర్టిఫికేట్, ఎన్రోల్ నౌ. వెరీ క్లియర్గా, వెరీ యాక్యురేట్గా మనకి పోస్టర్ని రెడీ చేసి ఇచ్చింది. ఇలాగే నన్ను చెప్పుకుంటా వెళ్ళమంటే నేను ఇది ఇంకా ఒక 2-3 రోజులు కూడా కంటిన్యూ చేస్తానేమో ఈ వీడియోని. సో మనం ఇక్కడ దీనికి డాట్ పెడదాం. అదేవిధంగా మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసి మీ థాట్స్ని ట్రై చేయండి, మీ ఎక్స్పీరియన్స్ని మీరు కామెంట్ ద్వారా తెలియపరచండి. అయితే నేను చాలా ఎనర్జెటిక్గా ఈ వీడియో ఎందుకు చేశాను అంటే ఇప్పుడు చెప్తున్నాను. మన ChatGPT ఫర్ బిగినర్స్ ట్యూటోరియల్, వాట్ ఈస్ ChatGPT అనేది మన వ్యూవర్స్ చాలా గ్రాండ్గా సక్సెస్ చేశారండి. నిజంగా మీ అందరికీ కూడా అసలు నేను గ్రేట్ లెక్చర్స్తో మీ ముందుకు వచ్చి మిమ్మల్ని హింసించడమే నేను చేసే పని. మీరు స్కిల్స్ నేర్చుకోండి, డెవలప్ అవ్వండి అని చెప్పటమే. సో మీ యొక్క వ్యూస్ని తెలియపరచండి. వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, అదేవిధంగా లైక్ అండ్ కమెంట్ చేయండి మీ వ్యూస్ తెలియపరుస్తూ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీరు హ్యాండ్స్ ఆన్తో ప్రాక్టీస్ చేస్తూ మీ వ్యూస్ కోసం వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. థ్యాంక్ యూ.